వచ్చేసి బేబీ లెహెంగాస్. 2 లెహెంగాస్ చిన్న పాపకి, 2 లెహెంగాస్ పెద్ద పాపకి సేమ్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారు. ఇది సేమ్ తెచ్చుకొచ్చుకున్నారు. ఇదేమో కొంచెం కలర్ మార్చుకున్నారు, లెవెండర్ షేడు. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ పింక్ కూడా డిజైన్ అలా వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుందండి. క్లాత్ ఇది వచ్చేసి లెహంగా. మీరు చూసుంటే ఇక్కడ కట్ వర్క్ కూడా చూడండి. నేను ఈ బాడీ దగ్గర నడుము దగ్గర వచ్చేసి కట్ వర్క్ పెట్టాము, చిన్న పాప కదా. ఇక్కడ వచ్చేసి ఉక్కు వస్తుందండి, ఉక్కు వస్తుంది. ఇంత బాగుందంటే ఫ్యాబ్రిక్. మనకి ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ చేయకుండా ఉన్న ఫ్యాబ్రిక్ లెంత్ అంతా కూడా మనం ఒక్కొక్క ఫోల్డ్ చేస్తామండి. ఇట్లా ఒక 3 ఇంచెస్తో మనం ఎదిగినప్పుడల్లా, పాప ఎదిగినప్పుడల్లా ఓపెన్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ కూడా ఇట్లా పెద్ద పెద్దగా పెట్టాను, ఇట్లా పెట్టాను. ఫీల్డ్ వచ్చేసి ఇట్లా 1 ఇంచ్ ఫీల్డ్ పెట్టాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టానండి. ఫుల్ హ్యాండ్స్ షార్ట్ బ్లౌజ్ అండి. షార్ట్ బ్లౌజ్ మీరు చూస్తుంటే ఇక్కడ కొంచెం షేప్ వచ్చింది, చూసారా? ఇట్లా కర్రులాగా చిన్న షేప్ పెట్టాను. మంచిగా స్టమక్ దగ్గర ఇట్లా వస్తుందండి. వేసుకున్నప్పుడు మనకి లుకింగ్ అనేది ఇట్లా అండి, మంచిగా నడవట్లాగా. ఇక్కడ వచ్చేసి ఇట్లాగా కట్ వర్క్ పెట్టాను. షేప్ చూడండి, మీరు షేప్ చూస్తుంటే నెక్ షేప్ ఇట్లాగా మంచిగా ఫీట్ హార్ట్ నెక్ పెట్టాను. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నారండి. ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. బ్యాక్ ఓపెన్, బ్యాక్ హై నెక్ పెట్టాను. కొంచెం బక్కకుంటారు కదా పిల్లలు, ఇట్లా హై నెక్ పెట్టుకొని ముందు స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకుంటే మాత్రం లుకింగ్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఇది, ఇంకోటి వచ్చేసి ఇది కూడా బాగా వచ్చిందండి. కలర్ మంచిగా ఉంది. ఇంకోటి సారీ, ఇంకోటి వచ్చేసి ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అంతే, కట్ వర్క్ డిజైన్ పెట్టాను. షార్ట్ బ్లౌజ్ కట్ వర్క్ డిజైను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి జస్ట్ పఫ్ పెట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. హ్యాండ్కి కట్ వర్క్ ఉంది కదా, అందుకే నెక్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. ఇట్లా వస్తుంది లుకింగ్. ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి.